హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చేటండి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ ఆన్సర్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 376. పల్లంలో వరద నీటిని అడ్డగించుటచే భూమి సారవంతమవుట అంటే డాన్ వార్పింగ్ కారణంగా భారతదేశంలోని తూర్పున ప్రవహించే నదులలో ఏ నది చీలిక లోయను ఏర్పరుస్తుంది? ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ దామోదర్, ఆప్షన్ బి మహానది, ఆప్షన్ సి సోర్స్ నది, ఆప్షన్ డి యమున. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, దామోదర్. దామోదర్ నది కనుక చూసినట్లయితే భారతదేశంలో తూర్పున ప్రవహించే నదులలో దామోదర్ నది చీలిక లోయను ఏర్పరుస్తుంది. ఎప్పుడండి? పల్లంలో కనుక వరద నీటిని అడ్డగించినప్పుడు భూమి సారవంతమవుట కారణంగా ఈ దామోదర్ నది చీలిక లోయను ఏర్పరుస్తుంది. ఈ క్రింది వాటిలో హింటర్లాండ్ అన్నది వీటిని సూచిస్తుంది. ఏదండి? హింటర్లాండ్. హింటర్లాండ్ అన్నది వీటిని సూచిస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, సముద్రపు ఓడరేవు నుండి విస్తరించి ఉన్న భూభాగము. ఈ సముద్రపు ఓడరేవు నుంచి విస్తరించి ఉన్న భూభాగం కనుక చూసినట్లయితే హింటర్లాండ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, చిల్కా సరస్సు, పూడికాట్ సరస్సు, వెంబనాడ్ సరస్సు. అయితే పైన పేర్కొన్న వాటిలో ఏది సరస్సులు అంటే ఇచ్చినటువంటి సరస్సుల్లో 3 సరస్సులు సరస్సుల పరిగణలోనికి తీసుకోబడింది. ఏ సరస్సులు అండి? చిల్కా సరస్సు, పూడికాట్ సరస్సు, వెంబనాడ్ సరస్సు. ఈ క్రింది జంటలలో ఏది సరిగ్గా సరిపోలింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జోగ్ జలపాతము, శరావతి. ఇది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చును. ఏదండి? జోగ్ జలపాతము, శరావతి. ఈ క్రింది జతలను పరిగణించండి. ఇచ్చినటువంటి ఉపనదులకు ప్రధాన నదులు ఏవి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, 3 మాత్రమే. అంటే ఇక్కడ మానస్ అనేది మానస్ ఉపనదికి బ్రహ్మపుత్ర ఇక్కడ ప్రధాన నది. మానస్ ఉపనదికి బ్రహ్మపుత్ర ప్రధాన నది. ఈ క్రింది వాటిలో గంగా నదికి ఉపనది కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సట్లెజ్. గంగా నదికి ఉపనది కానిది ఏది అని అంటే సట్లెజ్. సట్లెజ్ కనుక చూసినట్లయితే ఇది గంగా నదికి ఉపనది కాదు అని చెప్పేసి చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో గోదావరి నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? గోదావరి నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు గోదావరి నది ప్రవహిస్తుంది. కావేరి నది క్రింద ఇవ్వబడిన ఏ రాష్ట్రం నుంచి ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కర్ణాటక. కావేరి నది కనుక చూసినట్లయితే కర్ణాటక రాష్ట్రం నుంచి ఉద్భవించడం జరిగింది. ఈ క్రింది వాటిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రవహించే ప్రధాన నది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జీలం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రవహించే నది ఏది అని అంటే జీలం. జీలం అనేది ప్రధాన నది. ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. ఈ క్రింది వాటిలో ఏ నది చీలిక లోయ గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నర్మదా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. చీలిక లోయ గుండా ప్రవహించే నది ఏది అని అడగచ్చు, లేకుంటే నర్మదా నది ప్రవహించే నది నర్మదా నది దేని గుండా ప్రవహిస్తుంది అని చెప్పేసి అడగవచ్చు. అయితే చీలిక లోయ గుండా ప్రవహించే నది ఏది అని అంటే నర్మదా. నాగకొండలు భారతదేశం మరియు ఈ క్రింది ఇవ్వబడిన ఏ ఇతర దేశం మధ్య పరివాహక ప్రాంతంగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మయన్మార్. నాగకొండలు భారతదేశం మరియు ఈ క్రింద ఇవ్వబడిన ఏ ఇతర దేశం మధ్య పరివాహక ప్రాంతంగా ఉన్నాయంటే మయన్మార్ దేశం మధ్య ఈ నాగకొండలు పరివాహక ప్రాంతంగా
ఉన్నాయి. ఈ క్రింది నదులలో ఏది పెద్ద పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కృష్ణ. ఈ పెద్ద పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటిది ఏది అని అంటే కృష్ణ. భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని 5 నదుల భూమి అని పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే 5 నదుల భూమి అని దేన్ని పిలుస్తారు అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి జమ్మూ మరియు కాశ్మీర్. అయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, పంజాబ్. పంజాబ్ని 5 నదుల భూమి అని పిలుస్తారు. ఈ క్రింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, చిల్కా సరస్సు. భారతదేశంలో అతిపెద్ద సరస్సు చిల్కా సరస్సు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది అని అంటే చిల్కా సరస్సు. అరేబియా సముద్రంలో ప్రవహించే దక్షిణ భారతదేశంలో పశ్చిమాన ప్రవహించే నదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నర్మదా మరియు తపతి. అరేబియా సముద్రంలో ప్రవహించే దక్షిణ భారతదేశంలో ప్రవహించే పశ్చిమాన ప్రవహించే నదులు ఏవి అని అంటే నర్మదా మరియు తపతి. ఈ క్రింది వాటిలో ఏ నది అలహాబాద్ వద్ద గంగా నదిని కలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, యమున. అలహాబాద్ వద్ద గంగా నదిని కలిసేటువంటిది ఏది అని అంటే యమున. ఈ యమున నది అలహాబాద్ వద్ద గంగా నదిని కలుస్తుంది. ఈ క్రింది నదుల సమూహాలలో ఏవి బంగాళాఖాతంలో కలుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గంగా, బ్రహ్మపుత్ర, హుగ్లీ. గంగా, బ్రహ్మపుత్ర, హుగ్లీ ఈ 3 బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రము నర్మదా బేసిస్లో భాగం కాదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రాజస్థాన్. నర్మదా బేసిస్లో భాగం కానిది ఏది అని అంటే రాజస్థాన్. నర్మదా నది అమర్కంటక్ నుండి ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మధ్యప్రదేశ్. ఈ నర్మదా నది అమర్కంటక్ నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉద్భవించింది. ఈ క్రింది వాటిలో ఉత్తరాన ప్రవహించే నదిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, నర్మదా. ఈ క్రింది వాటిలో ఉత్తరాన ప్రవహించే నది ఏది అంటే నర్మదా నది. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ నదులు ఉపనదులు ఇవ్వడం ఏంటండి, ఏ నదికి ఏ ఉపనది చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, బ్రహ్మపుత్ర. కనుక చూసినట్లయితే డికోస్, బ్రహ్మపుత్ర నదికి ఉపనది డికోస్. నెక్స్ట్ కృష్ణా నదికి ఉపనది తవా. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నర్మదా నదికి ఉపనది ఫస్ట్ వన్ వచ్చేసి బ్రహ్మపుత్ర, డికోస్. నెక్స్ట్ కృష్ణ కనుక చూసినట్లయితే మూసి. కృష్ణా నదికి ఉపనది మూసి నది. నెక్స్ట్ నర్మదా నదికి ఉపనది తవా. నెక్స్ట్ కావేరి నదికి ఉపనది కనుక చూసినట్లయితే ఇది 2, 4 కదండి. అయితే 4, 1, 2, 4. కావేరి నదికి ఉపనది కూడా చూసినట్లయితే డికోస్. కావేరి నదికి కూడా ఉపనది డికోస్. అయితే బ్రహ్మపుత్ర నదికి ఉపనది ఏది అని అంటే డికోస్. ఆ విధంగా వచ్చేసి నెక్స్ట్ కావేరి నదికి ఉపనది కూడా డికోస్ అండి. నెక్స్ట్ కృష్ణా నదికి ఉపనది మూసి, నర్మదా నదికి ఉపనది తవా. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ ఆల్కనందులో కలిసిన సంగమము నది పేరు. విష్ణుప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, దేవప్రయాగ. ఇది ఆల్కనందుతో కలిసినటువంటి సంగమాలండి. నెక్స్ట్ నదుల పేర్లు భాగీరథి, మందాకిని, పిండా, ధౌలిగంగా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 4, 3, 2, 1. విష్ణుప్రయాగ ధౌలిగంగా,
కర్ణప్రయాగ, పిండార్, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, మందాకిని, నెక్స్ట్ దేవప్రయాగ, భాగీరథి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కావేరి నది దేని నుండి ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కర్ణాటక నుండి తమిళనాడు వరకు. ఇది కావేరి నది కనుక చూసినట్లయితే కర్ణాటక నుండి తమిళనాడు వరకు ప్రవహిస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో గంగా నదికి ఉపనది కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇంద్రావతి. ఇంద్రావతి కనుక చూసినట్లయితే ఇది గంగా నదికి ఉపనది కాదు. ఈ క్రింది వాటిలో ఏది వింధ్య మరియు సాత్పుర శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నర్మదా. ఇది వింధ్య మరియు సాత్పుర శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది. ఏదండి? నర్మదా నది. నర్మదా నది వింధ్య మరియు సాత్పుర శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది. ఈ క్రింది వాటిలో భారత ద్వీపకల్పంలోని తూర్పు దిశగా ప్రవహించే నది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మహానది. భారత ద్వీపకల్పంలో కనుక చూసినట్లయితే తూర్పు దిశగా ప్రవహించే నది మహానది. నెక్స్ట్, క్రింది వాటిలో ఉత్తరం నుండి దక్షిణం వైపు భారతదేశంలో ఇవ్వబడిన నదుల సరైన క్రమము ఏది? ఇక్కడెక్కడండి? ఉత్తరం నుండి దక్షిణం వైపు భారతదేశంలో ఇవ్వబడిన నదుల సరైన క్రమం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, జస్కర్, షోక్, సట్లెజ్, స్పితి. జస్కర్, షోక్, సట్లెజ్, స్మితి. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆంధ్రప్రదేశ్లో కావేరి నది జన్మిస్తుంది. ఇది సరైనది కాదు. నెక్స్ట్, ఈ క్రింది ప్రాంతాలలో భారతదేశం యొక్క విశాలమైన ఖండాంతర శిల్పి ఈ క్రింది ప్రదేశంలో కనుగొనబడింది? ఈ క్రింది ప్రాంతాల్లో భారతదేశం యొక్క విశాలమైన ఖండాంతర శిల్పి ఈ క్రింది ప్రదేశంలో కనుగొనబడింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కృష్ణా మరియు గోదావరి డెల్టాల నుంచి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే భారతదేశం యొక్క విశాలమైన ఖండాంతర శిల్పు ఏ ప్రదేశంలో కనుగొనబడిందంటే కృష్ణా మరియు గోదావరి డెల్టాల నుంచి కనుగొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఈ క్రింది సరస్సులో ఏది అత్యధిక నీటి లవణీయతను కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సాంబార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అత్యధిక నీటి లవణీయతను కలిగి ఉండే నది ఏది అని అంటే సాంబార్ నది. సాంబార్ నది కనుక చూసినట్లయితే సరస్సులలో ఎలాంటి లవణీయతను కలిగి ఉంది అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగచ్చండి. అయితే అత్యధిక నీటి లవణీయతను కలిగి ఉండేటువంటి నది ఏది అని అంటే సాంబార్ సరస్సు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.